హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, ఒక కరెంట్ అఫైర్, ప్రస్తుతం సమాజం అట్టుడుకుతున్నటువంటి అఫైర్, దాని గురించిన వీడియో మీతో పంచుకుంటున్నానండి. మొన్న ఆ చేబ్రోలు కిరణ్ అనేటటువంటి వాడు వైఎస్ జగన్ మాజీ ముఖ్యమంత్రి, అతడి భార్య వైఎస్ భారతి గురించి ఎంత భయంకరమైన బూతుల నాలుక వాడాడు. ఎంత భయంకరంగా అంటే, అతడు ఇంకెవరికో ఇంటర్వ్యూ ఇస్తూ తన వీడియోల్ని 5 లక్షల మంది చూస్తారని, చంబా ప్రత్యేకంగా తన్ని పిలిపించుకొని మరీ తన్ని ప్రోత్సహించాడని చెప్పుకుంటూ, ఆ వైఎస్ జగన్కి మగటిమి లేకపోవడంతో, మరి అది ఇతడికి ఎలా తెలుసో నాకు తెలియదు, అతడికి మగటిమి లేకపోవడంతో అతడి భార్య వైఎస్ భారతి తనకు మరిది వరుస అయ్యేటటువంటి అవినాష్తో పిల్లల్ని కన్నది. వాళ్లే జగన్ బిడ్డలుగా చలామణి అవుతున్న హర్షవర్ష అంటూ. ఈ ఆడపిల్లలిద్దరూ రాజకీయాల్లో లేరు, అసలు ఈ దేశంలోనూ లేరు. ఎక్కడో ఒకళ్ళు ఉద్యోగం చేసుకుంటున్నారు, ఒకళ్ళు చదువుకుంటున్నారు. ఈ వైఎస్ భారతి అన్న ఆవిడ కూడా రాజకీయాల్లో లేదు. రాజకీయంగా పార్టీ పరంగా ఏ పదవి ఆవిడ నిర్వహించడం లేదు. తమ కుటుంబ వ్యాపారాలేవో ఆవిడ చూసుకుంటూ ఉంటుంది. భర్త ఎలక్షన్లో నిలబడి ఉన్నప్పుడు మాత్రం ప్రచారానికి ప్రచారించిపోతూ ఉండింది. ఇలాంటి ఈమెని పట్టుకొని భయంకరమైన శీల నింద వేశాడు. సహజంగానే అందరికీ రగిలిపోతుంది. సో సమాజం ఇప్పుడు అట్టుడికిపోతుంది. ఈ నేపథ్యంలో అందరూ జగన్ మీద పగతో, ఆ పగకి కారణాలేంటో మీకు తెలుసు, నేను చాలాసార్లు చెప్పి ఉన్నాను. ఎందుకంటే ఇతడు పేదవారి కొమ్ము కాశాడు, వాళ్ళు పెత్తందారుల కొమ్ము కాస్తున్న కార్పొరేట్ ప్రియులు కాబట్టి ఇది మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధంలో పేదవారి తరపున జగన్ నిలబడ్డాడు, పెత్తందారుల తరపున చెంబా డ్రామోజీల కూటమి నిలబడింది గనక. కాబట్టే ఎలక్షన్ రిజల్ట్ వచ్చినప్పుడే ఓడిపోయాడు, కానీ చచ్చిపోలేదు అని అన్నారు. అయ్యన పాత్రుడో లేకపోతే అచ్చెన్నాయుడు అంటే ఎర్రనాయుడు కొడుకే అనుకుంటాను. ఇప్పుడు స్పీకర్ పదవిలో వీళ్ళిద్దరిలో ఒకరు ఉన్నారు, అయ్యన పాత్రుడేమో, నాకు కరెక్ట్గా గుర్తులేదు. ఈ విధంగా అతడి చావు కోరేటంతగా ఇప్పుడు దీని ప్రక్క కూడా ఇది హెరాస్మెంట్ అనో లేకపోతే డైవర్షన్ పాలిటిక్స్ ఇవేవి కాదండి. వాళ్ళకి ప్రజల్లో రజన్ రగిలింది, సమాజంలో రజన్ రగిలింది, ప్రజా చైతన్యం పెరిగింది. తమని గూఢచర్యం ఏ చట్టంతోనూ, బొక్కల రాజ్యాంగపు చట్టాలతో, ఆ చట్టాలతో వీళ్ళనేమి శిక్షించగలరు. కాబట్టి గూఢచర్యంతోనే ఎక్స్పోజ్ చేస్తున్నారు. జనంలో రజన్ రగిలితే, సత్యం అర్థమైతే వెంటపడి తమని